నమస్తే అండి. మీ పేరు? నా పేరు సుందరరావు సార్. మంగళగిరేనా మీది? చదువుతున్నాను సార్. నియోజకవర్గం మంగళగిరే కదా? తాడపల్లి మండలం సార్. తాడేపల్లి అంటే ఇక మంగళగిరి నియోజకవర్గం. ఆ. ఈసారి ఎలక్షన్స్లలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా, చంద్రబాబు గారు వస్తే బాగుంటుందా? అలాగే మనం ఎవరు అనేది చెప్పేది కాదు సార్. ఆ. అదంతా భగవంతుని నిర్ణయం. అది మనము మాట్లాడేది కాదు, చేసేది కాదు. మీ 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 మా ఉద్దేశం? ఒపీనియన్ అయితే మేమైతే అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నాం. మీరైతే జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే ఏం చెప్తారండి? అన్నీ చేశారు సార్. ఎవరికేమి పేదవాళ్ళకి కానీ దేనికైనా కానీ కరోనా వచ్చిన టైంలో కానీ దేనికైనా సరే అన్నీ చేశారు సార్. దానికైతే మాకు ఇబ్బంది లేదు. కరోనా టైంలో ఏం చేశారండి? అన్నీ చేశారు సార్. బియ్యం కానీ దేనికైనా కానీ అన్నీ చేశారు సార్. ఆ. దేనికి ఇబ్బంది మమ్మల్ని ఊరిని ఇబ్బంది పెట్టాల, మాలాంటి పేదవాళ్ళని ఊరిని ఇబ్బంది పెట్టాల. ఆ. దాన్ని అంతా బాగానే చేశాడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం బాగానే చేశాడు. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూసారు, ఎలా ఉందండి? బాగానే ఉంది. ఇప్పుడు ముందు వల్ల పదోడు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్. ప్రతి ఊళ్ళకి అమ్మ ఒడి ఇచ్చాడు, అన్ని ఎన్ని కష్టాలు పడ్డా కానీ అమ్మ ఒడి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎవరు చేదోడు చేయాల్సింది అన్నీ చేశాడు. నీతి గల్ల వాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి వేస్తారు ఓటు. అది అంటే ఎవరైతే ఆయన ఇచ్చిన పథకాలు తిన్నారో వాళ్ళు కంపల్సరీగా వేయాలి. వేస్తారనుకుంటారు. కడుపు తిన్న వాళ్ళు అయితే కంపల్సరీగా వేయాలి. నీతి గల్ల వాళ్ళు అయితే కంపల్సరీగా వేయాల్సింది. ఇప్పుడు మనం ఒకటి చేసింది వేరే, కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఏది చేసినా ఆయన చేశాడు. అంత కష్టం వచ్చినా కానీ అంత ఇది చేసినా కానీ చిన్న పెద్ద అయినా కానీ చేశాడు. ప్రతి ఓడికి ప్రతిదీ ఇచ్చాడు. అలాంటప్పుడు ఆయనకి వేయటం ఓటు నాకు తెలిసి అయితే నీతి. అంటే ఆయన పేదోళ్ళకు ఏం ఉపయోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అట్లానే తాగుబోతు నా కొడుకులు ఆ మాట అనేది. మంచోడైతే కూడా ఉండవు, తాగుబోతు నా కొడుకులు. ఎందుకంటే మా ముందు కోసం 150 రూపాయలు 200 పెంచారని చెప్పని తాగుబోతు నా కొడుకులు అంటాం తప్ప నీతి గల్ల వాళ్ళు పిల్లని చూసేవాడైతే జగన్మోహన్ రెడ్డికి వేస్తాడు ఖచ్చితంగా అంటారు. నేనైతే ఒక కరెక్టే. అది అంటే కష్టపడి నేనైతే ఎవరైనా నేను వాటిలో పని చేసేవాడిని సార్. మేము ఎప్పటికైనా చంద్రబాబు వచ్చినా మేము కష్టం చేయక తప్పదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా మేము కష్టం చేయక తప్పదు, ఎవరు వచ్చినా మేము కష్టం చేయక తప్పదు. కాకపోతే నీతిగా చేసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఇస్తానన్న మొత్తం ఇచ్చాడు. కష్టమైనా నష్టమైనా ఏదైనా సరే మొత్తం ఇచ్చాడు. ఆయన ఏం చేయాలనుకున్నారు చేశారంట, అన్నీ చేశాడు. ఎవరికి ఇంత తక్కువ ఏం చేయాల. ఆయన కష్టం ఉన్నాయి కష్టం ఉన్నాయి, ఎవరి కాడ అప్పులు దేని ఏమన్నా కానీ అన్నీ చేశాడు. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉందా బాగాలేదా అంటే ఏం చెప్తారు? మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఒక లెక్కన తేడా ఉంది, ఒక రాపని చెప్పండి. అది లెక్క మైనస్. మాకు అన్ని వేళ అన్ని సమకూరు. నాకు 15,000 రూపాయలు అమ్మ ఒడి పడుతుంది, మళ్ళీ 18,500 రూపాయలు కూడా అమ్మ వాళ్ళకి పడుతుంది, అక్కకి పడుతుంది. అన్నీ బాగున్నాయి. అది ఒకటి. ఇంకా చెప్పాలంటే మాకు రేషన్ కూడా అంతకుముందు పెన్షన్లు 250 రూపాయలు పెన్షన్ అప్పుడు ముసలోళ్ళు ఆడికి వెళ్ళి పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి, అప్పుడు పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి తెచ్చుకుని పూట్ల కూర్చుండేవాళ్ళు. ఇవాళ ఆ పూట్ల కూర్చునే పరిస్థితి లేదు. పిల్లకి తెల్లవారు 5ంటికే వాలంటీర్స్ వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇంటింటికి డోర్ కొడుతున్నారు. వాళ్ళు పెళ్ళి ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. అయినా సరే ఏం ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇంటింటి డోర్ కొట్టి ఇస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. అంతకుముందు రేషను. అమ్మ నమస్తే, మీ పేరు? అమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? మాకు ఆయన వల్ల అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయమ్మా? మాకండి 18,000 వస్తున్నాయి. డాక్టర్ లోన్ ఇస్తున్నారు, మరి ఇదే రుణమార్పిడి వేస్తున్నాడు. మాకు అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి. మా భర్త గారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు పెన్షన్లు ఎట్లుండేది, ఇప్పుడు ఎలా ఉన్నాయి?
ఇదివరకు పెన్షన్ అసలు లేదండి మా వాళ్ళకి. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీకు జగన్ గారు ఇచ్చే ఈ పథకాల వల్ల మంచి జరుగుతుందంటారా? లేకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు సోమరులుగా అవుతున్నారంటారు? లేదండి, జగన్ గారు మాకు మళ్ళీ జగనే రావాలండి. మళ్ళీ జగన్ గారు రావాలంటారు? మళ్ళీ మాకు జగన్ గారు రావాలి. జగన్ గారే రావాలని ఎందుకు అనుకుంటున్నారమ్మా? మాకు అన్ని పదవులు ఇస్తున్నాడండి. మాకు అన్ని ఏది తక్కువ లేకుండా కొంచెం 1 నెల లేట్ అయినా 2 నెలలు లేట్ అయినా మొత్తం ఇచ్చారు. మాకు జగన్ గారే కావాలి మళ్ళీ. ఒకప్పుడు పెన్షన్ల కోసం అంటే మీ పడగాపులు కాసేవాళ్ళం అండి, లైన్లు కట్టేవాళ్ళం బాగా. అంటే మా వారికి వచ్చేది కాదులేదు, అదే మామూలుగా ఎవరికైనా పెట్టుకోగానే వచ్చేసి. ఒకప్పుడు లేట్ అయ్యేదా పెన్షన్లు నేను? లేట్ అయ్యేది. అసలు ఇచ్చే మా క్యాస్ట్ అనేది పక్కన పెట్టేశాడండి. అది మాకు అసలు ఏమి ఇలా చంద్రబాబు ఉన్న టైంలో ఏదో పసుపు కుంకుమ అన్నాడు, అమ్మఒడి అన్నాడు, అవి అసలు ఏది రాలేదు. నేను ఒక్కటి కూడా ఏది మెచ్చుకోవాలి. ఆయన 14 yearsలో మేము ఒక్కటి కూడా ఆయన తినలేదు, తీసుకోలేదు. జగన్ గారు వచ్చినాక మాకు అన్నీ అందుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాలనలో ఎలాంటి పేదలకు రాలేదంటారు? ఎవరి సంగతి నాకు తెలియదండి, నా సంగతి మటు నేను చెప్తాను. నాకు మట్టుకు ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మీకు ఏమేమి వచ్చాయండి? మాకు ఈయన వచ్చిన తర్వాత బియ్యం ఇస్తున్నాడు, మరి కందిపప్పు అయిన వస్తాయండి, మరి 18,000 వేస్తున్నాడు, మరి 2 మార్కులు డబ్బులు ఇస్తున్నాడు, డ్వాక్రా లోన్లు తక్కువగా ఇస్తున్నాడు, మాకు అన్నీ వస్తున్నాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు మీరు ఎన్నో సంవత్సరాలు ఎప్పటి నుంచో ఓట్లు వేసుకుంటూ వస్తున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి. ఈ జగన్ గారి పరిపాలనకి అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులకి తేడా ఏంటంటే ఏం చెప్తారమ్మా? అంతకుముందు ముఖ్యమంత్రి కూడా ఇచ్చేవాళ్ళు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారండి, ఆయన కూడా అన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తగ్గట్టు ఈయన పేరు నిలబెడుతున్నాడా? అవునండి, ఆయన పేరే మేము నిలబెడుతున్నాం. మాకు ఇప్పుడు కూడా జగన్ గారే రావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని మళ్ళీ కోరుకుంటున్నారు మీరు? రైట్.